తండ్రి నీకు వందనాలు. మీరు మహిమ పొందండి తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించి సహాయం చేయండి. ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి అర్పణలు, బలులు, ఆ యొక్క హోమము ఏ విధమైన హృదయంతో మీరు అర్పించాలనుకుంటున్నారో అది మీ పాటల్లో తెలియపరచాలి, మీ చప్పట్లో తెలియపరచాలి, మీ ముఖంలో తెలియపరచాలి. సమస్తంలో ఆయనకి మహిమను ఇచ్చి ఆయనకు సంపూర్తి అయిన మహిమ రావాలి. మనం సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందరూ కూడా పాటల్లో ఏకీమించండి. ప్రచురింతును
దేవాతి దేవుడు అనే పాట పాడుకున్నాం. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు, 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 ప్రభువుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. యుగములకు దేవుడవు ఉన్నవాడు వనువాడవు, జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. యుగములకు దేవుడవు ఉన్నవాడు వనువాడవు, జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీదు ప్రియలు ఘనమైనవి, నీదు ప్రియలు ఘనమైనవి. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు, దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు, మహిమా మహత్యమును సర్వాధిపత్యమును. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు, మహిమా మహత్యమును సర్వాధిపత్యమును. సదా నీకే కలుగునుగాక, సదా నీకే కలుగునుగాక. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు, దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు, ప్రభువుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. అందరూ కూడా ప్రార్థన సిద్ధపడదాం. ఈ ఆఖరి ప్రార్థన, ముగింపు ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెడదాం. మా తలంపులు చేస్తే, మన ఆలోచనలు చేస్తే, మన నోటి మాటలు చేస్తే, ఇవన్నిటినీ కూడా పరిశుద్ధపరచుకుందాం. ప్రభా, నిందారహితులుగా మమ్మల్ని చేయి తండ్రి. మా తలంపును గట్టిగా చేయండి. ఎంతవరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను నీ సన్నిధిలో. ఇక మీదట యథావిధిగా రేపటి దినం మళ్ళీ నేను లోకంలో కలిసిపోకుండా ఈ ప్రార్థనా శక్తి అంతవరకు నన్ను కాపాడాలి. అట్టి కృపని నువ్వు నాకు దయచేయి అని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. సిద్ధపడతారు ప్రతి ఒక్కరు కూడా. ప్రార్థన చేద్దాం. అందరం కూడా నోరెత్తి ప్రార్థన చేద్దాం. ముగింపు దినం పరిశుద్ధాత్మ తండ్రి వర్షంతో మమ్మల్ని నింపండి, మీ మహిమతో మమ్మల్ని నింపండి.
రేపటి దినం నుంచి మళ్ళీ యథావిధిగా మా జీవితాలు అయిపోకుండా ఈ ప్రార్థన శక్తిని మేము కాపాడుకోవడానికి నీ కృపణ దయచేయండి తండ్రి. తండ్రి ఈ దినమంతా కూడా వాక్యం, పాటలు, ఆరాధనలు అన్నిట్లో సాక్ష్యాల్లో మీరు మహిమ పొందండి. మీ నా మహిమార్థమే ఆది నుంచి అంతవరకు నేను మీరు నడిపించండి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రార్థన తండ్రి మీకు మహిమ వచ్చేలా సహాయం చేయండి. వాతావరణం, కరెంటు, వాటర్ అన్నీ మీ స్వాధీనంలో ఉంచుకొని జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా నిందారహితంగా, నిర్దోషులుగా మేము చేపట్టడానికి అట్టి కృపనివ్వమని, రావాల్సిన ప్రతి ఒక్కరు సమయానికి రావడానికి కృపను దయచేయమని, ఆది నుంచి అంతవరకు మీ అధికారంలో మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. త్వరగా లేచి త్వరగా మనం ప్రేయర్స్, ఆఖరి ప్రేయర్స్ ఇప్పటి వరకు ఎలాంటి బలంతో చేశారు. ఈ ఆఖరి దినం ప్రార్థన శక్తివంతంగా ప్రార్థన చేయాలి. విడుదల రావాలి ప్రతి ఒక్కరికి కూడా. స్లిప్స్ తీసుకొని గ్రూప్గా నిల్చుండిపోండి. గ్రూప్గా కూర్చొని ప్రార్థన చేస్తాం. How great the chasm that lay between us, how high the mountain I could not climb. In desperation I turned to heaven and spoke your name into the night. Then through the darkness your loving kindness tore through the shadows of my soul. The work is finished, the end is written. Jesus Christ, my living hope. Oh, who could imagine so great a mercy? What heart could fathom such boundless grace? The God of ages stepped down from glory to wear my sin and bear my shame. The cross has spoken, I am forgiven. The King of Kings calls me his own. Beautiful Savior, I'm yours forever. Jesus Christ, my living hope. Hallelujah, praise the one who set me free. Hallelujah, death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name. Jesus Christ, my living hope. Then came the morning that sealed the promise. Your buried body began to breathe, and out of the silence the roaring lion declared the grave has no claim on me. That's good news. Sing that again. Then came the morning that sealed the promise. Your buried body began to break, and out of the silence the roaring lion declared the grave has no claim on me. Jesus, yours is the victory. Oh,
హల్లెలూయా. ప్రేయర్స్ అయిపోయినాయండి. కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుంటారు. What gift of grace is Jesus my Redeemer? There is no more for heaven now to give. He is my joy, my righteousness and freedom, my steadfast love, my deep and boundless peace. To this I hold, my hope is only Jesus. For my life is wholly bound to His. Oh, how strange and divine, I can sing all is mine, yet not I, but through Christ in me. The night is dark, but I am not forsaken. For by my side, the Savior, He will stay. I labor on in weakness and rejoicing, for in my need His power is displayed. To this I hold, my shepherd will defend me. Through the deepest valley He will lead. Oh, the night has been won, and I shall overcome, yet not I, but through Christ in me. ముందు ఆంటీకి చెల్లికి కూడా వందనాలు, సంఘానికి కూడా వందనాలు. సాక్ష్యం ఏంటంటే మా చెల్లెలు బాబు ఉన్నాడు అనమాట. తను జర్మనీలో ఉంటున్నారు వాళ్ళందరూ. తను ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోయారు, నెక్స్ట్ క్లాస్ కూడా వెళ్ళడానికి అవ్వదు అని చెప్పారనమాట. అంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం ద్వారా తను ముందుకు వెళ్ళలేకపోయాడు అనమాట. అది ఎలాగా అని చెప్పి మా సిస్టర్ ఫోన్ చేశారనమాట. ఎలాగైనా నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళేలాగా సాయం చేయించామని ప్రార్థన చేయండి, 21 ఫాస్టింగ్ పేర్లు అవుతున్నాయి కదా, ఆ ప్రేయర్లో పెట్టండి అని చెప్పారు. సరే అని చెప్పి మొత్తం అందరం కూడా మేము ప్రేయర్ 21 సంఘంకి వచ్చి ప్రేయర్ జరగడం అయింది. తను అబ్దుకారం ఏంటంటే టీచర్ కూడా నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడానికి సాయం దయచేశారు, పాస్ చేశారు. అబ్దుకారం నిజంగానే ఆ బిడ్డకి నిజంగా దీవించిన కాక, చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే రండి. దేవుని నామానికి వందనాలు. 21 రోజు ప్రార్థనలు మొదలుపెట్టిన కాడ అప్పుడు నాకు అరగంట ఉందనంగా నాకు ఒంట్లో హుషారు లేదు, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళంతా పీకేస్తూ ఉన్నాయి. అప్పుడు రాణి అక్క చెప్పారు, మనం ప్రేయర్కి వస్తామంటే దుష్టుడు ఎలాగైనా పనిచేస్తుంది, ప్రేయర్ చేసుకోవాలని. ఇంకా నేను ఈరోజు పోలేనులే అని చెప్పి పడుకుందామని అనుకున్నా. కానీ దేవుడు వాక్యం, ఆరాధన ఇలా వినిపిస్తూ ఉన్నాయి. ఎట్లా అయినా సరే దేవుడు వెళ్ళాలి దేవుడి దగ్గరికి అని చెప్పేసి వచ్చాను. 21 రోజు ప్రార్థనలో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవుడు తీసుకొచ్చినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ నాకు ఒక పేరు మొదలు పెట్టక ముందు నుంచి వారం నుంచి మెడమ నొప్పులు. అయితే ప్రేయర్ ఆంటీ చేత చేపించుకుందాం అనుకొని కూడా చేపించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నా. 3 రోజుల ప్రార్థనలో పెట్టాను. 3వ రోజు ప్రేయర్ చేయరా, కొద్దిగా ఇలా జరుగుతుందని చెప్పి 3-4 ఉంటారు కదా, ఆ ప్రార్థనలో పెడితే ప్రార్థన చేశారు. ఆంటీ చేత ప్రేయర్ చేయించుకున్నాను. ఇంకా ఆ రోజు ప్రేయర్ చేయించుకున్న కాడి నుంచి ఇంకా అలా నొప్పులు ఏం లేవు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అమ్మగారికి, అక్కగారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా అనుభవాలు ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ నుంచి నాకు అస్సలు అతను రాకుండా చేశాడు. నాకు యాక్సిడెంట్ కూడా చేశాడు. బండి నుంచి చాలా దూరం తూలిపోయాను. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే తలది పగిలిపోవాల్సింది. కానీ దేవుని చిత్తం ఉండి నాకు ఒక్క గాయం కూడా తగలలేదు, ఇంత కాలు కూడా బెనకలేదు. అలాగే ఆ రోజే నేను చర్చికి వస్తాను. ఇంకా అలా వచ్చేస్తుంటే ఏదో ఒకటి సాతాను పెడతాడు కదా,
అలాగే నాకైతే కళ్ళు కలకలు వచ్చి కన్ను చాలా అంటే చాలా బాధ పెట్టి అసలు చూడలేకపోయినా, చర్చికి కూడా రాలేకపోతున్నా. నేను ఇంట్లో నుండే కన్నీటి ప్రార్థన, అమ్మ వాళ్ళ దేవుడా అందరికీ చర్చి సన్నిధి నీకు ఇచ్చావు, నాకే ఎందుకు ఇవ్వలేదు, నేను ఎంతో ఘోరంగా ఏడిచ్చాను. అలాంటిది అమ్మగారు అక్క ఇక్కడ నా కోసం ఎంతో ప్రేయర్ చేశారు. నా కుటుంబం అందరికీ పాడమని ఛాన్స్ ఇచ్చిన రోజు దేవుడు నాకు స్వస్థత అనేది ఇచ్చాడు. ఆ రోజు వచ్చాను. మళ్ళీ 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ బాధతో ప్రేయర్ చేసుకుంటే మళ్ళీ ఇంకా ఈరోజు మళ్ళీ దేవుడు నాకు సన్నిధి ఇచ్చాడు. అంతా దేవుని కృప నా పట్ల ఎంతో చూపిస్తున్నాడు. ఎక్కడికైనా క్షేమంగా ఇంటికి చేస్తున్నాడు. ఆ రోజు దుస్తుడు అలా చేయడం కాదు కానీ ఎంతో బాధపడ్డారు నా కుటుంబం. ఒక ఇంజక్షన్ వేయించుకో, మెడిసిన్స్ వేయించుకో అన్నారు. కానీ అంతా ఇక్కడికి వచ్చి ఆరాధన ఎంత కష్టంగా కన్నీటితో చేయడం బట్టి నాకు ఏ టాబ్లెట్ అవసరం లేదు, స్వస్థత ఆరాధన వారం అంతా ఆరాధనలోనే స్వస్థత నాకు దేవుడు ఇచ్చాడు. ఇన్ని రోజులు నాకు దేవుడు ఇచ్చినందుకు వేలాది వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును కాక. సంద్రంలో పడవ ప్రయాణం, బ్రతుకులోన భక్తి ప్రయాణం, తీరాన్ని చేరే గమనం, పరమునకు చేర్చే గమ్యం. సంద్రంలో పడవ ప్రయాణం, బ్రతుకులోన భక్తి ప్రయాణం, తీరాన్ని చేరే గమనం, పరమునకు చేర్చే గమ్యం. దరి చేర్చయ్యా యెహోవా, పరమునకు చేర్చుమయ్యా యెహోవా, కృప చూపయ్యా నా ప్రభువా, కాపాడుమయ్యా నా ప్రభువా. సంద్రంలో పడవ ప్రయాణం, బ్రతుకులోన భక్తి ప్రయాణం, తీరాన్ని చేరే గమనం, పరమునకు చేర్చే గమ్యం. నడి కడలిలో నావ ఉన్నది, అలల చేత అల్లాడుచున్నది. బ్రతుకు మధ్యలో నా భక్తి ఉన్నది, హింసలతో అది కాస్త వణుకుచున్నది. నడి కడలిలో నావ ఉన్నది, అలల చేత అల్లాడుచున్నది. బ్రతుకు మధ్యలో భక్తి ఉన్నది, హింసలతో కాస్త వణుకుచున్నది. తీరం చేరాలిరా నీ కృపయే కదా, అంతం వరకు సహించి నీ చనువే కదా. కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు, విశ్వాసంతో బాధలు
హల్లెలూయా. మరి ఈ సమయంలో పాస్టర్ దావీద్ గారు మన మధ్యలో ఉండడం అది గొప్ప విషయం. మరి వారు ఎంతో కష్టపడి ఇక సిటీలో సేవ చేయడం అనేది సుఖంగానే ఉంటుంది, కానీ వాళ్ళ పరిచర్యలు, వారి సేవా విధానాలు చూస్తే చాలా కష్టమైన పరిచర్యలు. ఇప్పుడిప్పుడు డెవలప్ అయ్యి ఒక విధంగా పర్వాలేదు, కానీ ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు, ఆ ప్లేస్లకు కూడా వెళ్ళడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో మరి వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మేము వెళ్ళడం, అక్కడ అనేకమైన అద్భుతాలు జరిగాయి. అలాగే ఇప్పుడైతే దేవుడు వారిని దీవించి హెచ్చించారు. మరి అక్కడ నుంచి అంత దూరం నుంచి మన మధ్యలో ఉండడం, మరి చాలా కష్టమైన పరిస్థితుల్లో అక్కడ సేవ చేస్తున్నారు. అలాంటి వారు మన మధ్యలో ఉండడం అనేది ఆశీర్వాదకరం. వారి కుటుంబం అంతా కూడా మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ దావీద్ గారు మధ్యలోకి వచ్చి 5 నిమిషాలు సమయాన్ని చూసుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఇన్వైట్ చేద్దాం, రండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మను బట్టి, చెల్లిని బట్టి ప్రభునామానికి మహిమ. వారికి నా నిండు వందనములు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో కొంతమందికి మా ఊరు మాగురుండి తెలిసే ఉంటుంది. అది అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పెనకోట, పెదకోట, జాలాడ, కివర్ల, మన్య ప్రాంతంలో దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దేవుని పని మనుషులం. అయితే అమ్మ, చెల్లివాళ్ళు మా ప్రాంతానికి, మా ఏరియాలో రోడ్లు లేని సందర్భములో, సరైన రహదారులు లేని సందర్భంలో మా ప్రాంతానికి వచ్చారు. చాలా సంవత్సరాల నుండి మా అరకు, అనంతగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులతో ఎంతో సుపరిచితులు. మొట్టమొదటిసారి మా పెనకోట గ్రామానికి వచ్చినప్పుడు మా పెనకోట పరిసర ప్రాంతాలలో రోడ్లు లేవు. మేము కమ్మలిళ్ళల్లో, అంటే గడ్డిళ్ళల్లో మేము ఉండేవాళ్ళం. అయితే అమ్మ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మా గ్రామంలో ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్పారు. నేను మళ్ళీ ఈ ఊరికి వచ్చేసరికి దేవుడు తన మహాకృపను బట్టి ఈ ఊర్లపైన మంచి రహదారులు, రోడ్లే వేయబడతాయి అని చెప్పారు. అంతేకాకుండా చక్కని గృహాలు నిర్మించుకుంటారు అన్నారు. ఆ తర్వాత మరలా అమ్మను మా పినకోట ప్రాంతానికి పిలిచాం. అమ్మ వచ్చేసరికి దేవుని మహాకృపను బట్టి రోడ్లు లేనటువంటి మా గ్రామాలకు చక్కని తార్ రోడ్లు దేవుని మహాకృపను బట్టి వేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే మా పినకోట ప్రాంతం నుండి 1 గంట సేపు నడిచి, ఆ తర్వాత 1 గంట సేపు బోట్లో వెళ్ళి, ఆ తర్వాత మరలా దిగి మరొక గంట నడిస్తే మేము సిటీలోకి, అనగా దేవరపల్లికి వచ్చేవాళ్ళం. అటువంటి ప్రాంతానికి అష్ట కష్టాలు పడి మా గ్రామాలకు తల్లిగారు వచ్చారు. చక్కని ప్రవచనాలు చెప్పగలిగారు. మా గ్రామాలకు మంచి రోడ్డు సౌకర్యాలు పడ్డాయి. అంతేకాకుండా మా ఏరియాలో కరెంట్ ఉండేది కాదు. కిరసనాల దీపాల బుడ్లతో ఉండేవాళ్ళం. అమ్మ మా గ్రామానికి వచ్చిన సందర్భంలో మాకు కరెంటే లేదు. దేవుడు తన మహాకృపను బట్టి అమ్మగారు చక్కని ప్రవచనం చెప్పగలిగారు. ఈ పరిసర ప్రాంతాల్లో మంచిగా విద్యుత్తు, కరెంటు వేయబడునుగా కానీ ప్రార్థించారు. భారభరితంగా ప్రవచనం కూడా చెప్పారు. దేవుడు తన మహాకృపను బట్టి మా పరిసర ప్రాంతాల్లో మంచిగా ఇలాగే విద్యుత్తు కూడా రాగలిగింది. అంతేకాకుండా మా గ్రామాల్లో ఉన్నటువంటి పెనకోట ఊరంతా, పెదకోట ఊరంతా గడ్డిళ్ళు, కమ్మలిళ్ళు ఉండేవి. అమ్మ మీకు గుర్తు ఉంటుంది. దేవుడు తన మహాకృపను బట్టి అమ్మ ప్రవచనం చెప్పిన 3 సంవత్సరాలు దాటక మునిపే ప్రతి ఒక్కరు ఈరోజు కమ్మలిల్లు పెనకోటలో, పెదకోటలో లేదు. ఎంతో కొంత పెంకుటిల్లు, రేకులు, స్లాబిల్లు కట్టుకోగలిగాం. అంతేకాకుండా మా గ్రామంలో, పెనకోట గ్రామానికి అధికారైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి కించా ధర్మరాజు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఆ కుటుంబం గురించి ప్రవచించగలిగారు. ఆ కుటుంబం, ఆ ఇంటిని గురించి చెప్పారు. ఆ ఇల్లు ఎలా కట్టబడిందో అని మందిరంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు చెప్పగలిగారు. దేవుడు తన మహాకృపను బట్టి తన కుటుంబంలో ఇప్పుడు
ఒక వ్యక్తి దేవుని మందిరానికి నడిపించబడుతున్నారు. తన కోడలు దేవుని మందిరానికి నడిపించబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోవాలంటే మా పరిసర ప్రాంతాల్లో అమ్మ చేసిన ప్రార్థన వలన ఎన్నో అద్భుతాలు, గర్భఫలాలు పొందుకున్నారు చాలామంది. ఒక ఆయన అయితే భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో అమ్మగారు పెట్టినటువంటి ఒక మీటింగ్లోకి దేవరాపల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని వచ్చి జరుగుతున్న మీటింగ్లో కూర్చోమంటే చివరిని ఎక్కడో కూర్చున్నారు. అమ్మగారికి ఏమనిపించిందో తెలియదు. పినకోట కాలు ఒక 30 కిలోమీటర్ల దూరం నుండి పోడిల్తి గ్రామం నుండి వచ్చారు. ఆయన చివరిలో కూర్చొని ఉన్నాడు. మనిషి అంతా నొక్కిపోయి కూర్చొని ఉన్నాడు. నిజానికి అమ్మకు కనబడడు ఆయన, కానీ అమ్మగారికి ప్రభు చూపించగా వెంటనే ఇక్కడ అప్పన్న అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తను భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, గుండె నొప్పితో బాధపడుతున్నాడు. ఆయనకు ప్రభు నాకు చూపిస్తున్నాడు రమ్మనండి అంటే ఆయన లేచి నెమ్మదిగా అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ ఆ రోజు చెయ్యేసి ప్రార్థన చేశారు. మీరు నమ్మరు, ఆ కుటుంబంలో తన సొంత అల్లుడే తన కూతురు భర్త సేవలోకి రాగలిగాడు. దేవరాజు తన పేరు. ఆయన కూడా సేవకుడు కాదు, కానీ చూసేటటువంటి వారందరూ ఆయనకి సేవకుడే అనుకుంటారు. ఎందుకంటే ఒక బైబిల్ సంచి పెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఆయన ఏ పనికి వెళ్ళినా, ఏ క్యాంప్ వెళ్ళినా యేసు ప్రభువు చేసినటువంటి మేలును చెబుతూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము ఎక్కడి వాళ్ళమో నిజంగా ఆ మన్య ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం, కానీ మా గురించి మీరందరూ అనుక్షణం ప్రార్థించి మమ్మల్ని ప్రభువుకు సమీపంగా చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా అమ్మ మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఆర్థికంగా కూడా, ఆర్థికంగా మా గ్రామంలో తముటు అనే గ్రామంలో ఒక చక్కని సుందరమైన మందిరానికి కూడా సరిపడినటువంటి మెటీరియల్ ఇచ్చి ఒక మందిర నిర్మాణం కూడా కొనసాగించగలిగారు. అమ్మ వందనాలమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అమ్మ చేసినటువంటి విషయాలు. మా ఏజెన్సీ 11 మండలాల్లో కూడా అమ్మకు తెలియనటువంటి వారు లేరు. మా పెదకోట పరిసర ప్రాంతం నుండి కనిపిస్తున్నటువంటి అన్నయ్య గారు కావచ్చు, గతంలో కూడా ఇంకొక 2-3 కుటుంబాలు, ప్రేమావతి వాళ్ళ కుటుంబం, ఈశ్వరరావు గారని, జ్యోతి వాళ్ళని ఇక్కడికే నడిపించబడతారు. దేన్ని బట్టి అంటే ప్రభు ఇక్కడ చేసినటువంటి కార్యాలను బట్టి. నిజంగా దేవుని యొక్క కనుదృష్టి ఈ స్థలం మీద ఉన్నందుకు, ఇది ఒక స్వస్థత కోనేటిగా ప్రభు మలచినందుకు మనమందరం 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుతూ, మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు స్తుతిస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. అమ్మ క్షమించండి అమ్మ. మన్యంలో మాణిక్యాలు వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. మన్యంలో మాణిక్యాలు. ఇప్పుడున్న మన సిటీలో చేసే సేవ వేరు, అక్కడ చేసే సేవ వేరు. చాలా కష్టపడి సేవ చేస్తుంటారు, అలాగే ఎంతో రెస్పెక్ట్ ఇస్తుంటారు. మేము వెళ్ళామంటే మాత్రం అసలు కుటుంబ సభ్యుల్లాగా ఎంతో చక్కగా వాళ్ళ మర్యాదలే కానీ, వారి విధానాలే కానీ, వారి సేవా విధానాలే కానీ చాలా గొప్పవి. సిటీలో చేసిన దానికన్నా అక్కడ 100,000 రెట్లు చాలా గొప్పగా వారు సేవ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అన్న. అలాగే మన మధ్యలో పాస్టర్ జాన్ గారు కూడా ఉన్నారు. కొద్ది నిమిషాలు వచ్చి మాట్లాడతారు. రండి వాళ్ళ మన మధ్యలో ఉండడం అది ఆశీర్వాదకరం. అక్కడ చేసే సేవ మట్టి మన మందిరంలో కూడా ఉండడం అనేది అది ఆశీర్వాదం. రండి ముందుకు వచ్చాక దయచేసి జాన్ గారు అలాగే దావీద్ గారు ఫ్యామిలీస్ అన్ని ఎంతమంది వచ్చినా సరే అందరూ కూడా ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈ దినము ఈ విధంగా మీతో కలిసి సహవాసం చేయడానికి అమ్మగారు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తాం. మొదటగా చేరి వచ్చినటువంటి సంఘానికి సహోదరులందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారి గురించి అయ్యగారు చెప్పారు, దావీద్ పాస్టర్ గారు ఎంత చెప్పారంటే 100లో 10% అని చెప్పుంటారు. అందులో నేను 1% చెప్తాను, ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే దేవుడు మా పట్ల చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవి అంటే, అమ్మ వచ్చేటప్పుడు నాకు ఒక సహోదరి, మేము స్వార్థ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఒక 5,000 రూపాయలు ఇచ్చారు నాకు కానుకగా. ఇస్తే నాకు వచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే,
ఈ 5,000తో మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. అప్పుడు నాకు సరైన ఇల్లు లేదు, చర్చి పాకలేదు, కానీ మీటింగ్ పెట్టాలనుకున్నాం. ఆ మీటింగ్ మొదటిసారి మా ప్రాంతంలో అమ్మగారితో మీటింగ్ పెట్టాము. 5,000 రూపాయలు అప్పుడు నాకు చాలా ఎక్కువ, ఇంచుమించు అంటే 2001 అనుకుంటున్నాను. అప్పుడు చాలా ఎక్కువ. 5,000 ఖర్చు పెడితే మీటింగ్ అయ్యేటప్పటికల్లా 3 రోజులు పెట్టాం అనుకుంటాం. అయ్యేటప్పటికల్లా 8,000 అయ్యింది. 8,000 అయ్యింది, అప్పు లేదు. ఎలాగైంది నాకు తెలియదు. కానీ అప్పుడే మాకు సంఘం అనేది పెద్దకోటలో ప్రారంభమైంది అనమాట. అంతవరకు నాకు సంఘం లేదు. అమ్మ వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఆ స్థలము ఇప్పటికీ దేవుడు ఇచ్చాడు. ఆ అడుగు పెట్టినటువంటి స్థలంలోకి చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా ఎవరు అందులోకి ప్రవేశించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మొదటిసారిగా అక్కడ దేవుని యొక్క నామం మహిమపరచబడింది. అమ్మగారు అడుగు పెట్టిన తర్వాత ఏ స్థలమైనా సరే అక్కడ అద్భుతాలు జరగాల్సిందే. కేవలం నేను ఒకే ఒక మాట చెప్తున్నానండి. రీసెంట్లీ మొన్న క్రిస్మస్కి అమ్మగారిని పిలిచాము చింతపాక. అది ఇప్పుడు రేపు 25వ తారీఖున రీఓపెనింగ్ అవుతుంది చర్చి. అమ్మగారు వచ్చినప్పుడు ఒక ఇంటి దగ్గర పెట్టాం కదమ్మా, ప్రవచించారు. ఈ సంవత్సరం చర్చి కట్టబడుతుంది బాబు అని చెప్పారు. ఇంచుమించు 12 లక్షల రూపాయలు పెట్టి ఎవరు ముక్కుముఖం తెలియని వచ్చి అక్కడ చర్చి కట్టారు. మళ్ళీ వాళ్ళు చెప్పారు మాకు సంబంధం లేదు, మేము కట్టడానికి వరకే, కానీ ఇది మీరు ఏ డినామినేషన్లో ఉన్నా సరే ఎవరికి పెట్టుకున్నా కూడా మాకు సంబంధం లేదు, మీరు ఉండొచ్చు ఇండివిజువల్గానే, మీ స్వాతంత్ర్యం అని చెప్పారండి. 12 లక్షల రూపాయలు పెట్టి అక్కడ బోర్ తీశారు, కరెంటు వాళ్ళే ఇచ్చారండమ్మా. మీరు ప్రవచించారు. ఆ ప్రవచనము సంవత్సరం తిరగకముందు 6 నెలలు తిరగకముందే దేవుడు అద్భుతం చేశాడనమాట. అలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి గొప్ప కార్యాలు దేవుడు అమ్మగారి ద్వారా చేశారు. అంతేకాదు మా తోడలుడు కొంతమంది తెలిసి ఉండొచ్చేమో, జెర్మియా వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు ఏం చేశారంటే, బాబు అప్పుడు ఇక్కడే వైజాగ్లోనే జాబ్ చేస్తుండేవాడు ప్రైవేట్లో, టాటా కంపెనీలో చేస్తున్నప్పుడు మా తోటలుడికి తెలియని నొప్పి, తిన్నది అరగదు, గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ లేదు, ఎండోస్కోప్ చేయించారు, అన్ని స్కానింగ్లు అన్నీ చేయించారు. సుమారు 2 వారాలు ఉన్నాం హాస్పిటల్లో. అక్కడ కళా హాస్పిటల్ అని ద్వారకా నగర్ దగ్గరలో ఉందండి. అక్కడ 2 వారాలు పైబడి ఉన్నాం. 50,000 రూపాయలు పైబడి అయింది. అయితే మా పాస్టర్ గారు ఒక మాట అన్నారు, మీరు ఇంత కష్టపడి మేము సేవ చేస్తున్నా సరే తగ్గట్లేదు కదా, ఇన్ని మందులు వాడుతున్నారు, 50,000 రూపాయలు అయిపోయి తండ్రి ఏమో కొడుకు అప్పుల పాలు అయిపోతాడని భయపడుతున్నాడు. అయితే ఏం చేద్దాము అనుకుంటే మీకు కనీసం దేవుని మీద ఎందుకు మనసు పుట్టలేదు, ప్రార్థన చేయించుకోవచ్చు కదా అని మా పాస్టర్ గారు చెప్పారు. చెప్తే అప్పుడు వెంటనే అమ్మగారికి కాల్ చేసి, అమ్మ ఇలాగా మా తోడలు బాగాలేదు, ప్రార్థన చేయండి అంటే ఈ టైంలో లాగే ప్రార్థన చేశారు. 2 వారాలు ఏది ముట్టుకోలేనటువంటి వ్యక్తి, తినడానికి ఆకలి పుట్టలేదన్నటువంటి వ్యక్తి తెల్లవారగానే నాకు ఆకలి వేస్తుంది టిఫిన్ పెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 2 వారాలు ముట్టుకోలేని వ్యక్తి అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఆ 2 వారాలు నిద్ర లేదు. అలాంటిది మంచి నిద్ర పట్టిన తర్వాత తెల్లవారితే ఆకలేసి టిఫిన్ తిన్నాడు. అది మొదలుకొని ఇప్పటివరకు వాళ్ళు దేవుల్లో భార్యాభర్తలు ఎరువు కూడా ఉన్నారండి. వాళ్ళు వచ్చేవారు కాదు, కానీ ఎప్పుడైతే ప్రాణం మీదకి వచ్చిందో వాళ్ళు మొత్తానికి దేవుడు వారి పట్ల చేసిన కార్యం, ఒకే ఒక ప్రార్థన అమ్మగారు చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అద్భుతంగా దేవుడు కార్యం చేశాడండి. ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అయితే ఈరోజు ఈ విధంగా అమ్మగారితో మీ అందరితో కలిసి ఈ సహవాసం చేయడం నాకు ధన్యత అనిపిస్తుంది. నిజంగా దేవుడు మరలా నాకు ఒక పునరుజ్జీవాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. సమయం ఇచ్చిన శేష గారికి వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా వందనాలు. నీవే 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 నయ్యా యేసు, నీవే 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 నయ్యా, నా
నాలో జీవం నీవేనయ్యా, నాలో ప్రాణం నీవేనయ్యా, నాలో సర్వం నీవేనయ్యా యేసయ్యా. నాలో జీవం నీవేనయ్యా, నాలో ప్రాణం నీవేనయ్యా, నాలో సర్వం నీవేనయ్యా యేసయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నీవు లేకనే నేను లేనయ్యా, నీవు లేకుంటే విలువే లేదయ్యా. నీవు లేకనే నేను లేనయ్యా, నీవు లేకుంటే విలువే లేదయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నాలో జీవం నీవేనయ్యా, నాలో ప్రాణం నీవేనయ్యా, నాలో సర్వం నీవేనయ్యా యేసయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నీకన్నా నాకెవరూ లేరయ్యా, నీవుంటే నాకంతే చాలయ్యా. నీకన్నా నాకెవరూ లేరయ్యా, నీవుంటే నాకంతే చాలయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. నాలో జీవం నీవేనయ్యా, నాలో ప్రాణం నీవేనయ్యా, నాలో సర్వం నీవేనయ్యా యేసయ్యా. నీవే 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 నీవేనయ్యా యేసు, నీవే 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 నీవేనయ్యా. మరొక్క చరణం. నిన్ను చూడకపోతే నిదరే రాదయ్యా, మాట్లాడకపోతే మనసే నిలువదయా. నిన్ను చూడకపోతే నిదరే రాదయ్యా, మాట్లాడకపోతే మనసే నిలువదయా. నీవే 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 నీవేనయ్యా
యేసయ్యా నాలో జీవం నీవేనయ్యా, నాలో ప్రాణం నీవేనయ్యా, నాలో సర్వం నీవేనయ్యా. యేసయ్యా నీవే 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 నీవేనయ్యా, యేసు నీవే 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 నీవేనయ్యా, నీవే 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 నీవేనయ్యా, యేసు నీవే 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 నీవేనయ్యా, నీవే 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 నీవేనయ్యా, యేసు నీవే 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 నీవేనయ్యా. నీవే నీవే నీవేనయ్యా, యేసు నీవే నీవే నీవేనయ్యా. అందరికీ కానీ స్వరాలతో అద్భుతమైన పాటని రచించారు. ఆ పాటల అర్థం కూడా ఎంతో చక్కగా ఉంది. నిజంగా దేవునికి మహిమ. ఇంత అద్భుతమైన పాట రాసి మన మధ్యలో పాడడం సేవకులు. అలాగే దయచేసి సమయం ఎక్కువైపోతుంది అనుకుంటారా? ఈరోజు ఇక్కడ లవ్ ఫీస్ట్ ఉంది కదా, కొంచెం టైం ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తారా, వెళ్ళిపోతారండి? కోఆపరేట్ చేస్తామని చెయ్యది చూపిస్తారా? హల్లెలూయా. దయచేసి సేవకులను కూడా మనం గౌరవించాలి వాళ్ళని. కనుక పాస్టర్ స్టీవెన్ రాజ్ గారు ఉన్నారు, ఒక 5 minutes మాట్లాడతారు. వచ్చి మాట్లాడాక మెసేజ్ నుంచి మనం ప్రభురాత్రి భోజనంకి వెళ్ళిపోదాం. దగ్గర దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఈరోజు మీ అందరితో కలిసి దేవుని ఆరాధించగలిగే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చిన విధానం బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఆత్మీయ తల్లి గారు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఎన్నో విషయాల్లో ఒక తల్లిగా వెనక ఉండి ధైర్యపరుస్తూ ఎన్నోసార్లు ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్న తల్లిగారి సమక్షంలో ఈరోజు ఈ రీతిగా నిలబడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 21 రోజు ఉపవాస ప్రార్థన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనది. ప్రార్థన ప్రార్థించేవారు ఉన్నత శిఖరాలకు వెళ్తారే తప్ప ఎక్కడ బలహీనపరచబడి లోకం వైపు కానీ పాపం వైపు కానీ ఆకర్షించబడరు. ప్రార్థన మనలో మార్పును కలగచేయాలి. ప్రార్థిస్తున్న మనము మార్చబడుతున్నామా, మాదిరిగా మారుతున్నామా, లేదా ప్రార్థన అని ఒక ముసుగులో మనల్ని మనమే మోసం చేసుకుని మన జీవితాలను పాడు చేసుకుంటున్నామా? నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధికి 2 ప్రధానమైన వ్యక్తులు తమ యొక్క కుటుంబంతో పాటు వచ్చారు. 2 కూడా బలి అర్పించడానికి వచ్చారు. వాళ్ళు బలి అర్పిస్తూ ఒకరేమో ఒకరిని చిన్న చూపు చూస్తూ, ఒకరిని కించపరుస్తూ, ఒకరిని బలహీనతను బట్టి వాళ్ళ జీవితంలో హేళన చేస్తూ దేవుని సన్నిధిలో ఉండవలసిన క్రమాన్ని విడిచి బలి అర్పించారు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మనం చూస్తాం.
రెండో వచనాన్ని, 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఒకసారి 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయన క్రియలను పరిశీలించువాడు. మన దేవుడు ఎవడట? అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన ముఖ్యంగా మనలో ఏం పరిశీలన చేస్తాడంటే మన క్రియలను పరిశీలన చేస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనా జీవితాన్ని ప్రభు చూసే ముందు మన క్రియలను ప్రభు చూస్తాడు. మన ప్రార్థనా జీవితాన్ని ప్రభు రక్షపెట్టే ముందు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది దేవుడు పరిశీలన చేస్తాడట. ఇక్కడ ఈ మాట రాస్తుంది ఎవరు అంటే అన్న అనే ఒక ప్రార్థనాపరాలు ఈ మాట రాస్తూ ఉంది. అన్న అనే ఒక ప్రార్థించి దేవుని చేత ఒక ఉన్నతమైన విజయము పొందిన వ్యక్తి ఈ మాట మాట్లాడుతూ తన జీవితంలో ఉన్న అనుభవాలను పంచుకుంటూ ఉంది. ఈరోజు ఒక మాట మిమ్మల్ని నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. మన క్రియలను మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రార్థిస్తున్నాం మనము, మన క్రియలు ఎలా ఉన్నాయి? చూడండి, అన్న వచ్చింది దేవుని మందిరానికి, పెనీనా కూడా వచ్చింది తన భర్తతో పాటు. పెనీనా అన్న యొక్క బలహీనతను చూసి, అన్న యొక్క లోపాన్ని చూసి ఈ పెనీనా వ్యతిరేకించి లేదంటే కించపరిచి మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అన్నాలో చూసిన క్రియలు ఏమిటి అంటే అన్న ప్రార్థనలో ఫిర్యాదు లేదు. అన్న ప్రార్థనలో ఏం లేదమ్మా, ఫిర్యాదు లేదు. తన భర్త వచ్చి అడుగుతాడమ్మా, అన్న నువ్వు అలా ఉన్నావు ఎందుకు, ఏమైంది అంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. మనం మామూలుగా ఏడం, నువ్వు నాకు తీసుకొచ్చావు కదా, నాకు సవతం తీసుకొచ్చావు కదా, అది నన్ను ఎంత చిన్న చూపు చూస్తుందో నీకేం తెలుసు, నా బాధ నీకేం తెలుసు, నా ఉసురు నీకు తగులుతుంది అంటది. షారా అంటది ఆ మాట, నా ఉసురు నీకు తగులుతుంది. షారమ్మ గారు అంటారు ఆ మాట. కానీ అన్న ఆ మాట అనలేదు. నా ఉసురు నీకు తగులుతుందని కానీ, ఇదిగో నీ వల్ల నేను బాధపడుతున్నానని కానీ, ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఈ సవతి వల్ల నాకు ఎంత దుఃఖము కలుగుతుందో అనే మాట కానీ ఎక్కడ కూడా వాడలేదు. ఫిర్యాదు లేని ప్రార్థన చేసింది. ఈరోజు మన ప్రార్థనలో ఏముండాలి అంటే ఫిర్యాదు లేని మనస్సాక్షి కలిగిన వారిగా ప్రార్థన చేయాలి. మనల్ని బాధించే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని వేధించే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని గాయపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని అవమానించేవారు చాలామంది ఉంటారు. మన కుటుంబస్తులు కావచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఎంతమంది చేత నువ్వు గాయపరచబడినా, ఎంతమంది చేత నువ్వు అవమానించబడినా, ఎంతమంది చేత నువ్వు హేళన చేయబడినా, నీ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఫిర్యాదు అనేది దేవుడు సన్నిధిలో వినబడకూడదు. యథార్థమైన హృదయముతో, నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు దేవుని జీవగంధంలో రాయబడుతుంది వాళ్ళ పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం 21 రోజు ఉపవాసము కడుపు మార్చుకుని కన్నీళ్లు కాచి ఎందుకు ప్రార్థన చేస్తాం? మన అవసరతల కోసం, మన బలహీనతల కోసం దేవుని సన్నిధిలో అంగరాజ్యం, మన అంగలార్పు నాట్యంగా మార్చబడాలి అంటే మన ప్రార్థనలో సంపూర్ణత దేవుడు చూడాలి, మన ప్రార్థనలో క్షమాగుణాన్ని దేవుడు చూడాలి, మన ప్రార్థనలో సమర్పణ దేవుడు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా దేవుని సన్నిధిలో నిస్వార్థమైన ప్రార్థన చేసింది. అన్న ఎలాంటి ప్రార్థన చేసింది? నిస్వార్థమైన ప్రార్థన చేసింది. ప్రభువా ఒక్క మగబిడ్డనిచ్చు చూడు, ఒక్క మగబిడ్డనిచ్చు చూడు ప్రభువా అంటే తను ప్రార్థన ద్వారా పొందుకునేది ఏదైనా సరే నిస్వార్థముగా కోరింది. తన అవసరతను మాత్రమే కోరింది, తన అక్కరను మాత్రమే కోరింది. గొంతమ్మ కోరికలు కోరలేదు, గొంతమ్మ కోరికలు కోరలేదు. ఎక్కడా కూడా తన అత్యాశకు పోలేదు. ఈరోజు అత్యాశకు పోయి అనేక మంది అనార్థాలు కొని తెచ్చుకుంటున్నారు. అత్యధికమైన సుఖభోగాలు యందు మనస్సు కలిగిన వారే దేవుని అడగకూడనివి అడిగి దేవుని శోధించి శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. ఈరోజు ఒక మాట చెప్తాను, నీ ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన అయి ఉండాలి. ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి?
నిస్వార్థమైన ప్రార్థన అయి ఉండాలి. దేవా నీవు నాకు ఒక్క మగ బిడ్డనిచ్చి చూడని నిస్వార్థంగా అడిగింది, విధేయతతో అడిగింది, వినయముతో వేడుకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవ్వవు? కొంతమంది దేవుని మీద కమాండింగ్ చేస్తారు. ఎందుకు ఇవ్వవు ప్రభా? కొన్ని విషయాల్లో ఆత్మీయ విషయంలో పోరాడడం మంచిదే, శారీరక విషయంలో పోరాడతారు చూసారండి, వాళ్ళ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు అడగకూడనివి అడుగుతూ ఉంటారు. ఒక సహోదరి, నేను చెప్పి ముగించేస్తాను, ఒక సహోదరి అనియా ప్రార్థన చేయండి అనియా వివాహం కొరకు అంది. ఏమ్మా అన్నాను. అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అనియా, ఆ అబ్బాయితో వివాహం అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి అంది. వాక్యం చదువుతున్నావమ్మా అన్నాను. చదువుతున్నాననియా. నువ్వు వాక్యం చదువుతున్నావు కానీ భ్రమపరిచే ఆత్మతో శోధించబడుతున్నావమ్మా అన్నాను. దేవునికి స్తోత్రం. భ్రమపరిచే ఆత్మతో వాక్యాన్ని చదువుతున్నావేమో. వాక్యము లోతుల్లోనికి వెళ్ళడం నేర్చుకో, వాక్యాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అని దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి పశ్చాత్తాపడి తన యొక్క ఆలోచన విడిచిపెట్టి దేవునికి అర్పించుకుంది. దేవునికి స్తోత్రం. మూడోది చెప్తూ ఉన్నాను, చెప్పి ముగించేస్తాను. మూడోది ఏమిటంటే దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినది దేవునికి ఇవ్వగలిగే మనస్సు కలిగింది అన్నది. దేవునికి స్తోత్రం. పొందుకున్నాను కదా, ప్రార్థన ద్వారా పొందుకున్నాను, దేవుడు ఇచ్చాడు కదా అని దాచేసుకునే మనస్తత్వం కాదు, అని దాచేసుకుని దేవునికి దూరం అయిపోయే మనస్తత్వం కాదు. దేవుని ద్వారా పొందుకున్న ఏదైనా సరే మళ్ళా దేవునికి ఇవ్వాలనే మనస్సు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ద్వారా పొందుకున్న ఏదైనా సరే నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవుని ద్వారా పొందుకునే సమయం దేవునికి ఇస్తున్నావా? దేవుని ద్వారా పొందుకునే ధనం దేవునికి ఇస్తున్నావా? దేవుని ద్వారా పొందుకునే ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి కోసం గడుపుతున్నావా? మన దేవుని కోసం గడిపే సమయం ఎంత? మన వ్యక్తిగత జీవిత సుఖభోగాల కోసం గడిపే సమయం ఎంత? అంతేకాదు తిరుగుబాటు లేని ప్రార్థన. ఈరోజు ఒక్క చిన్న గద్దిస్తే గనక సంఘాలు వదిలి పారిపోతున్నారు జనాలు. కానీ అన్నాని తాగుబోతుతో పోల్చిన నీ దాసురాల్ని అలా అనకయ్యా అంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దైవజనులు గద్దించిన మన ఆత్మీయ జీవితం మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. గద్దింపు లేని సంఘాలు నిర్జీవ వ్యవస్థకి వెళ్ళిపోతున్నాయి. నేను అమ్మగారిని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాను, తల్లిగారిని బట్టి చాలా ఆనందిస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఆమెలో ఉన్న గద్దింపు అనేకులకు ఆశీర్వాదకరం. దాని విలువ తెలియని వారు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దాని విలువ తెలిసిన వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని. ఈరోజు గద్దింపు లేక ఎంతోమంది పాడైపోతున్నారు. గద్దింపు లేని యవనస్తులు పాడైపోతున్నారు. గద్దింపు లేని బిడ్డలు పాడైపోతున్నారు. తల్లిగారు గద్దించే తల్లిని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తల్లి కోసం, కుటుంబం కోసం ప్రార్థించవలసిన భారం కూడా మన మీద మోపబడింది. మనం 4 విషయాలు చూస్తాం. మొదటిది ఫిర్యాదు లేని ప్రార్థన, రెండోది నిస్వార్థమైన ప్రార్థన, మూడోది దేవుడు ద్వారా పొందుకున్నది మళ్ళా దేవునికి ఇవ్వగలిగే మనస్సు కలిగిన ప్రార్థన, నాలుగోది తిరుగుబాటు చేయని ప్రార్థన. ఈరోజు ఈ 4 అనుభవాలు మనం ఉంటే, మన జీవితాల్లో కలిగి ఉంటే, మనము కూడా అన్నావలే శిరస్థాయిగా నిలిచిపోయే ప్రార్థనా యోధుల జాబితాలో చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి అనుభవాలతో మనం వర్ధిల్లాలనే, అటువంటి అనుభవాలతో మనం దీవించబడాలనే, అటువంటి అనుభవాలతో మనం ఆశీర్వదించబడాలనే, అటువంటి అనుభవాలతో ఉన్నత శిఖరములకు ఎక్కాలనే తల్లి గారి ద్వారా దేవుడు ప్రేరేపించబడి 21 రోజు ప్రతిష్ఠించి ప్రార్థన అనే కొండ శిఖరమునకు ఎక్కడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు.
ఈ ప్రార్థన జీవితము ఈ రోజుతో ముగిసేది కాదు. నీ పోకడ వరకు, ప్రభు రాకడ వరకు ఇటువంటి అనుభవాలు కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం స్థిరస్థాయికి నిలిచిపోయి శిఖరాన్ని ఎక్కుతుంది. దేవుని ద్వారా మెప్పును ఘనతను పొందుకునే గొప్ప యోగ్యతను మనకిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించును. ఆమేన్. చాలా చక్కని మాటలు, ప్రార్థన కోసం ఎంతో బలపరిచి చక్కని మాటలు మాట్లాడిన దైవజనులకి దేవుని నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఒక పల్లవి ఒక చరణం తర్వాత ఒక 5 minutes మెసేజ్ చూసుకున్నాక అమ్మ చెప్పాక మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 21 రోజులు దేవుడు మనల్ని నడిపించారు. ఎన్నో బాధలు వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మరి ఆటంకాలు వచ్చినా దేవుడే మనల్ని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మనం చూసుకుందామండి. కీర్తన గ్రంథం చూసుకుందాము. 47వ అధ్యాయము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతి పయదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమైన, బూరధ్వనితో యెహోవా ఆరోహణమైన. దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. కోరాహు కుమారులు చేసినటువంటి ఈ యొక్క కీర్తన వాళ్ళు రాశారు. వాళ్ళు ఎలా రాశారంటే వారి తండ్రులు మరి దేవుని సేవకుల మీద తిరగబడ్డారు. ఆ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చూసి, మా తండ్రులు ఇలా చేశారు కాబట్టి మేము అలాంటి పనులు చేయకూడదు అని వారు నిర్ణయం చేసుకొని, తీర్మానం చేసుకొని వారు భయంతో బ్రతికినారు. కాబట్టి ఈ కీర్తనలో కొన్ని కీర్తనలు, కోరాహు కుమారులు పాడిన కీర్తనలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వజనులారా చప్పట్లు కొట్టిడి. ఎందుకు? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. ఇక్కడ మనం చూస్తున్నాము యెహోవాను గురించి మహోన్నతుడు, భయంకరుడు, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. ఎందుకు? మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేశారు. ఏంటంటే కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు చెప్పలేము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతూ ఈ దినం వరకు కాపాడుతూ ఆయన వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మనకి స్వాస్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుకు మన జీవితాంతం ఎంత స్తుతించినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత దేవుని మాటలు చెప్పినా సరే రుణం అనేది తీరదు. ఏంటండి, ఒకవేళ మనం ఆయన కొరకు చనిపోదామన్నా సరే ఏంటంటే అది కూడా చాలదు. అంత గొప్ప దేవుని కలిగి మనం ఉన్నాం ఈరోజు. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. భూమి మీద చూస్తున్నాం అనేకుల జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనల్ని దేవుడు చక్కగా ఆయన ఆలయంలో మనల్ని ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుని కీర్తించుడి. 6వ వచనం, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు.
భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. ఈ కోరాహు కుమారులు ఇంత ఘనంగా ఈ కీర్తన రాయడానికి ఏంటంటే, భయంకరమైన వారి జీవితాల్లో చూశారు. కొన్ని తండ్రులు చూశారు ఐగుప్తు దేశంలో ఏం జరిగిందో, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయో వాళ్ళ తండ్రులు చూసి పిల్లలకు చెప్పారు. అలాగని చెప్పాడు దేవుడు మోషేకి, మీరు ఎక్కడ రాసుకోవాలి, చేతులకు రాసుకోవాలి, ఈ నుదుటిని వాస్కంలా కట్టుకోవాలి. మీరు మీ పిల్లలకు మీరు చెప్పాలి, మీ పిల్లలు వారి పిల్లలకు చెప్పాలి, వారి పిల్లలు వారి పిల్లలకు చెప్పాలి. అలాగని దేవుడు మోషేతో చెప్పిన మాటలు అలాగే వీళ్ళు కూడా విన్నారు. విని ఏం చేస్తున్నారు, తండ్రుల జీవితాల్లో ఏం జరిగాయో, మేము అలాంటి జీవితం జీవించకూడదు, మేము దేవునికి ఇష్టకరంగా జీవించాలి, మా దేవునితోనే మాకు అంతమైపోవాలని దేవుడిగా మహిమపరుస్తున్నారు వాళ్ళు ఈ కీర్తన ద్వారా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడూ కూడా తగ్గించుకోవడం, దేవుడిని గణపరచడం. నేను ఈరోజు బ్రతుకున్నానంటే ప్రభా నిన్ను గణపరచడానికి నాకు సహాయం చేయి, నీకు మహిమ తెచ్చే జీవితం నాకు దయచేయి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన ఒక మార్గం గుండా మనల్ని నడిపిస్తాడు. అది మనం ఎలాగ ఉండాలి, ఉపకారులుగా ఉండాలి, బాధ పెట్టే వాళ్ళగా ఉండకూడదు, అవమానపరిచే వాళ్ళగా మనం ఉండకూడదు. ఉన్నారు చాలామంది, లేరని కాదు. మనం ఖచ్చితంగా జీవించి దేవుని కొరకు జీవించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఈ కీర్తనల వల్లగే మనం కూడా చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మాకు తెలుసును, మరి దావీదు గారు, అలాగనే జాన్ గారు, మరి అలాగనే స్టీవెన్ గారు, ఇంకా చాలామంది దైవ సేవకులు మాకు తెలుసు. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఎంతో ప్రేమిస్తారు మమ్మల్ని, మరి అలాగనే చేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళి సువార్త కానీ ఏదైనా సరే విశ్వాసంతో దాన్ని వింటారు, విని ఆ ప్రకారంగా నడుచుకుంటారు. కాబట్టి దేవుడు కొన్ని కష్టాల ద్వారా వాళ్ళు నడిపించిన ఈ దినాన్ని మంచి స్థితిగతులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి కష్టం అంటే అందులో పడి వెళ్ళలేం, అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి కష్టాలతో సేవ చేస్తున్నారు, భయంకరమైన శ్రమలతో సేవ చేస్తున్నారు. అందుకని ఆ ఏరియా నాకు ఇష్టం. అరకులో నేను రక్షించబడ్డాను, నేను కూడా చాలా శ్రమలు పడ్డాను, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ వాళ్ళు ఆ ఏరియాలో కష్టపడి పని చేస్తున్నారు, దేవుడు తప్పగా విడిచిపెట్టడు. మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎంతగా ప్రేమగా చూశారు. కొన్ని దేవుడు చాలా అద్భుతాలు వారి జీవితాల్లో చేశాడు, ఒకటి కాదు రెండు కాదు, అలాగ అద్భుతాలు చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి సువార్త సేవకులు వాళ్ళు. ఏచండి సువార్త చెప్పిన పాదాల కట్ట ఎంతో సుందరములట. ఏంటంటే పర్వతాల మీద సుందరములైన పాదాలు. మామూలుగా బాగా కనిపించవచ్చు, కానీ కొంతమంది అనుకుంటారు వీళ్ళేంటి వాళ్ళేంటి ఇలాగ అనుకుంటారు. మమ్మల్ని కూడా అలాగే అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా నిషేధించడం కానీ అవమానపరచడం కానీ చేయకూడదు. ఎవరిని చేయాలంటే కయ్యూను లాంటి వాళ్ళు. ఆదికాండంలో ఉంది, తర్వాత యోహానులో కూడా ఉంది. మీరు కయ్యూను లాంటి వారై ఉండకూడదు. ఏంటండి, దొంగోడిని కౌగిలించుకుంటే ఏం చేస్తాడు, ఆ వృత్తి నేర్పుతాడు. మంచోళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, దేవుని గురించి చెప్తారు. కాబట్టి రెండు బైబిల్లో ఉన్నాయి. ఏమి, మంచోడిని చెడ్డోడంటే, చెడ్డోడిని మంచోడంటే యెహోవాకు హేయులు ఇష్టం ఉండదట దేవుడికి. అటువంటి వ్యక్తులు దేవుడు కనికరిస్తే వారి జీవితాల్లో దేవుడు ఏదో చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి వచ్చినందుకు కూడా ప్రభునామలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మనకు సమయం లేదు కాబట్టి ముగించుకుంటున్నాం. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు ఆయన. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మీ దయాజాలి కనికరాలు మా పైన ఉంచండి. అద్భుతాలు జరిగించు తండ్రి, నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సంతోషంగా ఇంటికి వెళ్ళేలా సహాయం చేయండి. 21 రోజులు మీ దయచూపును మమ్మల్ని నడిపించి మీ సన్నిధిలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, పాటల్లో, వాక్యంలో, ఆరాధనలు నాయన తండ్రి, బిడ్డలందరూ కూడా నాయన మాతో సహకరించినటువంటి బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేకమైన కార్యాలు ఈ 21 రోజులు చేసినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఏపాటి వారం, మా బ్రతుకులు, మా జీవితాలు ఏపాటి తండ్రి, గాలి వేస్తే ఎగిరిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి జీవితాలు, నీకు ఇష్టం లేని జీవితాలు మేము ఎవరూ జీవించకుండా
మీ పాదాలు పట్టుకొని అంతం వరకు మీ దగ్గరికి రావడానికి కృప దయచేయండి. శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని విడిపించండి, మమ్మల్ని విడిపించండి, వచ్చినటువంటి దైవ సేవకులను విడిపించండి. మీరు తోడు ఏంటండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆఖరి దినం అండి, నేను ఈ యొక్క ముగించబోయే ఈ దినంలో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. ఎవరికైనా గుర్తుందా? ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. నేనైతే మర్చిపోయాను, మీరు ఎవరికైనా గుర్తుంటే గుర్తు చేస్తారండి? ఆఖరిలో ఏంటండి? ఇది ఆఖరి దినం. క్రాస్కి అర్థం ఏంటండి? ఇది ఈ కర్రకు అర్థం ఏంటండి? నిలువు కర్ర, అడ్డకర్ర. అడ్డకర్ర మనిషికి మనిషికి ప్రేమ, నిలువు కర్ర దేవునికి మనిషికి ఉన్న ఆ ప్రేమను సూచిస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు ఆఖరి దినం కనుక ఆఖరి దినం ఈరోజుతో ముగిస్తున్నాము. వచ్చే సంవత్సరం మళ్ళీ మనం ఉంటామో లేదో తెలియదు, రేపు ఉంటామో లేదో తెలియదు. ఎందుకంటే జీవితానికి గ్యారెంటీలు వారంటీలు లేని ఆఖరి రోజులకు వచ్చేసాము. సో మళ్ళీ మనకి ఇంకొక సంవత్సరంలో మళ్ళీ ఉపవాస ప్రార్థనలు ఉంటాయో లేదో మన జీవితంలో తెలియదు. కనుక ఇక్కడ ప్రేమతో ఈరోజు మనం ప్రభురాత్రి భోజనంలోకి వెళ్తాము. మత భేదాలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో. దేవుడు ఎక్కడుంటాడో ప్రేమ అక్కడ ఉంటుందట. ఇక్కడ దేవుడు ఉంటే ప్రేమ ఉండాలి. కొత్త పాత ఎవరు లేక త్వరగా లెగుస్తారండి, త్వరగా లేచి నిల్చుంటారు. బైబిల్స్ అన్నీ పక్కన పెడతారు. ప్రభురాత్రి భోజనానికి ముందు ప్రతి ఒక్కరు కొత్త పాత కులమత భేదాలు లేకుండా, పేద గొప్ప అనేది లేకుండా ప్రతి ఒక్కరు ఏమి ఇవ్వాలండి? హగ్ ఇవ్వాలి. హగ్ బ్రదర్స్ సిస్టర్స్. సో ప్రతి ఒక్కరు హగ్. సంతోషం ఏమని చెప్పాలి? నేనేమైనా తప్పు చేస్తే క్షమించండి, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక అని చెప్పి హగ్ ఇవ్వాలి. What gift of grace is Jesus my Redeemer? There is no more for heaven now to give. He is my joy, my righteousness and freedom, my steadfast love, my deep and boundless peace. To this I hold, my hope is only Jesus, for my life is wholly bound to His. Oh, how strange and divine, I can sing all is mine, yet not I, but through Christ in me.
For he has said that he will bring me home. And day by day, I know he will renew me until I stand with joy before the throne. To this I hold, my hope is only Jesus. All the glory evermore to him. When the race is complete, still my lips shall repeat, yet not I, but through Christ in me. To this I hold, my hope is only Jesus. All the glory evermore to him. When the race is complete, still my lips shall repeat, yet not I, but through Christ in me. When the race is complete, still my lips shall repeat, yet not I, but through Christ in me. Yet not I, but through Christ in me. Yet not I, but through Christ.